సమావేశంలో జరిగిన వాటికన్నా ముందు సింగరేణిలో బొగ్గు బ్లాకులకు సంబంధించి 2-3 అంశాలు మీ దృష్టి తేవాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నారు. ఈరోజు సింగరేణికి సంబంధించి నూతన గనులు రాకపోతే 2030 వరకు 30-35 వరకు సింగరేణికి సంబంధించి ఆర్థిక పరిస్థితి కానీ లేకపోతే ఉన్న 2015 MMDR యాక్ట్ రాకముందు ఏవైతే గనులు సింగరేణికి అనుకున్నారో 2015 MMDR యాక్ట్ పార్లమెంట్ చట్టం వచ్చిన తర్వాత ఎక్కడైతే మైనింగ్ లీజ్ లేదో ఆ ప్రాంతం అంతా సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో పోయింది. ఉదాహరణకు ఈరోజు మనుగూరు ఓపెన్ కాస్ట్ PKOC2 డిప్సైడ్ బ్లాక్, అదేవిధంగా తాడి మన PV నర్సరీ ఓపెన్ కాస్ట్, అట్లా తప్పని పరిస్థితుల్లో సింగరేణి వేలంలో పాల్గొనాలి లేకపోతే అలొకేషన్ చేయించుకోవాలి. మీ మనుగోలు ఓపెన్ కాస్ట్ లాగానే ఉంటుంది. అది ఎల్లను చేయకపోయే ఎక్స్టెన్షన్ కూడా బొగ్గును ఓపి కూడా వాడికి అంటే ఈ సింగరేణి అంటే కొత్తగూడెం రీజన్ లో సుమారుగా ఒక 200-300 మంది లేకపోతే 500 మంది అయినా మిగులు కార్మికులు రాబోలు పట్టే అవకాశం ఉంది. దీనికి ఏమి చర్యలు ఇంతవరకు తీసే పరిస్థితి లేదు. కాబట్టి అదేవిధంగా సింగరేణి వ్యాప్తంగా కూడా కొత్త గనులు వచ్చే అవకాశం కనబడుతుంది. ఉన్నాయి మూసేసే పరిస్థితి వచ్చింది. అండర్గ్రౌండ్ మైలు లైఫ్ అయిపోయి ఒక 5-6 ఏళ్లలో సుమారుగా ఒక 4-3 బాయిలు అండర్గ్రౌండ్ బాయిలు పొందబడే అవకాశం. అందుకనే మొన్న మా నాయకత్వం AITUC, ప్రాతినిధ్య సంఘమైన INTUC, అధికారుల సంఘం CMOA కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి అప్పీల్ చేస్తాం. మీరు ఎట్లయినా పర్వాలేదు, మేము ఒక మెట్టు దిగి వేలంలో పోండి. వేలంలో పోకుండా సింగరేణి భౌగోళికంగా ఆర్థిక మన పరిస్థితులు బాగుండవు, కొత్త బ్లాకులు రాకుండా, కాబట్టి వెళ్ళండి అని చెప్పి మొన్న వాళ్ళ వినతి పత్రం ఉప ముఖ్యమంత్రి బట్టి గారికి ఇవ్వడం జరిగింది. మేము గతంలో రేవంత్ రెడ్డి గారికి బట్టికి ఇచ్చినాం, ఈ సింగరేణి ఏది లాభదాయకం అది చేయండి అంటే. కానీ ఇంతవరకు వాళ్ళు కూడా లాస్ట్ టైం వేలం జరిగిన వేలంలో పాల్గొనలేదు. కాబట్టి సింగరేణి పరిస్థితి అంత బాగలేదని చెప్పడానికి మేము చింతిస్తా ఉన్నాం. దీనికి ప్రధాన కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి ఒక వంతు అయితే, యాజమాన్యం కూడా మైనింగ్ లీజును అప్డేట్ చేసుకోకపోవడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమైందనేది మేము భావిస్తాం. సరే, ఇకపోతే కార్మికుల సమస్యలు కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ప్రకారం ఎన్నికలు జరిగిన తర్వాత కొన్ని మోడాలిటీస్ రాస్తున్నాం. రేఖాతో కంపెనీ లెవెల్లో ఎన్ని నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టాలి, డైరెక్టర్ స్థాయిలో చైర్మన్ స్థాయిలో రాస్తున్నాం. దురదృష్టం, బీఆర్ఎస్ గెలిచిన తర్వాత ముఖ్యంగా రెండోసారి, మొదటిసారి దాంట్లోనే గడ్డి కొట్టింది, రెండోసారి కరోనా పేరు మీద యాక్చువల్ గా వాళ్ళు 11 సంవత్సరాలు పరిపాలిస్తే 4 స్ట్రక్చర్ మీటింగ్లు జరగలేదు. అంటే కార్మికుల సమస్యలు పరిష్కారం కాక మేనేజ్మెంట్ కూడా స్ట్రక్చర్ మీటింగ్లు జరపాల్సిన అవసరం లేదనే పద్ధతిలో ఉండిపోయింది. దాన్ని మళ్ళీ మేము గెలిచిన తర్వాత 2023 డిసెంబర్లో ఎన్నికలు జరిగితే 24 సెప్టెంబర్లో మాకు సర్టిఫికేట్ ఇస్తే వెంటనే కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ఇంప్లిమెంట్ చేయమంటే నవంబర్ 28న డైరెక్టర్ గారితో, రేపు మొన్న ఈ నెల 7-8న చైర్మన్ గారితో స్ట్రక్చర్ మీటింగ్లు జరిగాయి. ప్రధానమైన అంశాలు మేనేజ్మెంట్ దృష్టికి తీసుకుపోయినాం. కార్మికులు ఈరోజు ఏదైతే సఫర్ అవుతా ఉన్నారో వాటికి సంబంధించిన ప్రధానంగా IT కార్మికులు జీతభత్యాలు 11వ వేతనంలో పెరిగినా జీతభత్యాలకు అనుగుణంగా ట్యాక్స్ ఎగ్జంప్షన్ రాలేదు. సరే, మొన్న పార్లమెంట్ లో ఫైనాన్స్ ఆర్థిక మంత్రి కొంత వేడిలో చన్నీలుగా కార్మిక వర్గానికి IT స్లాబ్ పెంచింది. దానివల్ల కొంత ఉపయోగం ఉన్నది. కానీ ఇక్కడ సింగరేణిలో ముఖ్యంగా బొగ్గులో 9వ వేతనం నుంచి పెన్స్ మీద రిఫండ్ కోల్ ఇండియా యాజమాన్యం అధికారులకు కార్మికులకు ఇస్తా ఉన్నాను. సింగరేణిలో మాత్రం అధికారులకు మాత్రం ఇస్తా ఉన్నాం, కార్మికులకు ఇస్తలేదు. అందుకని ఈ పాయింట్ పెట్టడం, ఇది ఉమ్మడి లక్ష్యాన్ని ఈరోజు వేధించినట్టు అవుతుంది. కాబట్టి
తప్పక కార్మిక వర్గానికి మీరు ఎంత అయితే అవుతుందో అంత రిఫండ్ చేయాలి అని చెప్పి అందరి ద్రాక్షలాగా ఉంది. ఎవరినైనా హైదరాబాద్ పంపిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటంటే మళ్ళీ సగం జేబులో పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఒక సంస్థ హైయర్ సెంటర్ కు కార్మికుడికి ఆరోగ్యం బాగాలేదంటే పూర్తిగా కంపెనీ భరించాలి. కానీ ఈనాడు అట్లా లేదు. దీన్ని ఉల్టాగా మేనేజ్మెంట్ చేస్తా ఉన్నది. L1 అని లేకపోతే నిమ్స్ టారిఫ్ అని. నిమ్స్ టారిఫ్ అంటే కార్పొరేట్ లో వాడు పెట్టుబడి చూస్తే రూపాయి ఖర్చు అంటే 10 పైసలు ఇస్తున్నాం, వాడు గిట్టుబాటు అయితే లేదు. కాబట్టి సింగరేణి కార్మికుల ట్రీట్మెంట్ లాస్ట్ ప్రియారిటీ. ఆరోగ్యశ్రీ వచ్చినా వాళ్ళ ముందు తీసుకుపోతా ఉంటూ ఈ కార్మికుడిని ఎంత పెడతాం. కాబట్టి ఈ ట్రీట్మెంట్ ని ఎట్లా చేస్తామని చెప్పి లాస్ట్ మేనేజ్మెంట్ హైదరాబాద్ లో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేసుకుందాం, దాని ద్వారా మాత్రమే చేయొచ్చు అని చెప్పి మేనేజ్మెంట్ అభిప్రాయపడ్డది. దాని బదులు ఎవరైనా హాస్పిటల్ కట్టలేక చేయలేక లేకపోతే అది వాళ్ళు మెయింటైన్ చేయలేక వదిలిపెట్టినవి ఉన్నాయంటే 2-3 హాస్పిటల్ కూడా మేము చెప్పినాం. మెడికవర్ బేగంపేటలో వాళ్ళు వదిలింటూ దాన్ని టేక్ ఓవర్ చేసుకోమని చెప్పినాం. అదిగాక కొత్తపేటలో CMA బిల్డింగ్ ఉన్నది, అది నిరుపయోగం ఉంది. దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఏదైనా ఒకటి తీసుకొని హైదరాబాద్ లో మనమే ట్రీట్మెంట్ ఇచ్చే పద్ధతిలో ఇప్పుడు ఆన్ సైట్ డాక్టర్స్ ఎవరు రమ్మని వస్తారు, డబ్బులు ఇస్తారు. కాబట్టి దాన్ని చేయడానికి మేనేజ్మెంట్ ఒప్పుకున్నది. అదేవిధంగా రిటైర్డ్ వర్కర్స్ ముఖ్యంగా CPRMS కార్డు ఉన్నది. ఈరోజు ఈ మనుగోలు హాస్పిటల్లో కడుపులో పిలేసి ఒక వారం రోజులు కనుక బెడ్ మీద పండుకోదలుచుకుంటే అంటే బెడ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే కంపెనీ CPRMS కార్డు నుంచి 40% కట్ చేస్తాం. అది మేము అడిగిన అదే ఇంత సర్వీస్ చేసిన కార్మికుల్ని నువ్వు ఇంటర్నల్ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఎట్లా? ఇక బాగా జమ్ము వస్తే బయటికే పోతాడు, ఆయన అదే ఖర్చు పెట్టుకుంటాడు. కాబట్టి ఇంటర్నల్ గా నువ్వు డబ్బులు తీసుకోవడానికి వీల్లేదు అని చెప్తే యాజమాన్యం దాన్ని యాక్సెప్ట్ చేశారు. రిటైర్డ్ వర్కర్స్ కనుక కార్డు లేకుండా కార్డు ఉన్నా ఆయన 40% ఆయన కట్ చేయరు. అదేవిధంగా కార్మిక సోదరులు హైదరాబాద్ లో కొంతమంది నివసిస్తారు. వాళ్ళకు BP షుగర్ టాబ్లెట్లకు సంబంధించి ఏమైనా రావాలంటే 500 టాబ్లెట్ల కోసం మన ఊరు రావాలి, 2000 ఖర్చు పెట్టారు. కాబట్టి దానికి హైదరాబాద్లోనే వాళ్ళకి అక్కడ ఫార్మసీ ఉన్నది, అక్కడనే వాళ్ళకు డాక్టర్స్ క్యాష్ పట్టుకొని డ్యూటీలో పోతుంది. కానీ ఈ లాక్ అంటే లేదు, ఎక్కడ ఎవడు సామాన్లు వాడే బాధ్యత లాగా ఉన్నది. దాన్ని వెంటనే మేనేజ్మెంట్ చేయాలని చెప్పినాం. ప్రతి కార్మికుడికి లాక్ అంటే ఉండాలి, ఉంటే ఆయన భద్రపరచుకోవడానికి అవకాశం ఉంటుంది. గతంలో కూడా చాలాసార్లు ఇది టీబీ కేసులో అగ్రిమెంట్ చేసుకుంది, కానీ అది ఇంప్లిమెంట్ కాదు. అది ఇంప్లిమెంట్ చేయమని దాన్ని కూడా యాక్సెప్ట్ చేశారు. అదేవిధంగా ఆఫీసులో పనిచేసే క్లర్కులు కంప్యూటర్లు కానీ లేకపోతే చైర్స్ కానీ అవుట్డేటెడ్ ఎప్పుడుదో కంప్యూటర్ వాటి మీద పనిచేస్తా ఉన్నారు, వాటిని కూడా మళ్ళీ తెప్పియాలని చెప్పిన ఇన్ఫ్రాస్ట్రక్చర్. అదేవిధంగా కొన్ని క్యాడసిమ్లు అంటే కొన్ని పేర్లు డిస్టినేషన్ మార్పు కావాలని కోరుతాం. ఉదాహరణకు ఈరోజు జనరల్ అసిస్టెంట్ అనేది కోల్ ఇండియాలో 4 సంఘాలు అగ్రిమెంట్ చేస్తుంది. INBC లేదన్న వాళ్ళు ఇంకా కోర్టులో ఉన్నది. ఏంటంటే ఇక జనరల్ మజ్దూర్ బాగాలేదు, మజ్దూర్ అనే పదం తీయాలి. మేము కూడా సింగరేణిలో ఏమైనా డిజినేషన్ మజ్దూర్ అనేది ఉంటే దాన్ని తీసేయమని చెప్పినాం. అది మాతో మాట్లాడతామని చెప్పాను. గ్యారెంటీగా జనరల్ మజ్దూర్ అనేది పోతుంది. ఇక దానికి కూడా బదిలీ వర్గాల నుంచి JAOలకు సంబంధించి A1లో 5 ఏళ్ళు ఉంటేనే ఎగ్జామ్ కు అనుమతించి, అంటే ఆయన ఎగ్జామ్ రాసుడు ప్రమోషన్ తీసుకుంటూ ఇక రిటైర్డ్ అయ్యాడు, ఇంకేముండదు. కాబట్టి మేమేమన్నామంటే A1 కాదు, ఏ గ్రేడ్లోనే దానివల్ల ఎవరు వస్తలేడు. 84 వేకెన్సీలు ఎప్పుడు ఖాళీగానే ఉంటాం. కాబట్టి దాన్ని ఏ గ్రేడ్లోనే 5 సంవత్సరాలు చేయమని చెప్తున్నాం. అదేవిధంగా మారు పేర్లు దాని మీద తీవ్రమైన చర్చ జరిగింది. ఇది వాస్తవంగా భారతదేశంలో ఈ సమస్య ఎక్కడ ఉండదు. మన సింగరేణి జీపీరావు గారి ఆయనలో ఆనాడు ఉద్యోగాలు లేని పరిస్థితిలో ఆ రన్నింగ్ బ్యాచ్ పెట్టినప్పుడు అనేక రకాల మాల్ ప్రాక్టీస్ జరిగింది. సరే ఏదైనా ఉద్యోగం కావాలని చెప్పి అప్పుడు తప్పులు జరిగింది. మారు పేర్ల మీద కులం పేరు వేరు, పేరే వేరు, ఇక రకరకాల అంటే ఒకటే రకంగా లేదండి. అందుకని 5 రకాలుగా ఈ సమస్య ఉంటుంది. దాన్ని సమీక్ష చేసుకుందాం. లీగల్ అప్లికేషన్ లేకుండా మనం ఏదైనా దాన్ని సెటిల్ చేద్దామని చెప్పి దాని మీద ఈ 2-3 రోజులు కసరత్తు చేస్తాం. ఎట్లా ఉన్నాయి, ఒక అతనేమో కులం పేరు, ఒక అతనేమో ఆయన మారు పేరు మీద ఎక్కిండు, కొడుకేమో సొంత పేరు మీద చదివి అప్పుడు ఉద్యోగాలు ఇస్తారా లేదా అని అనుమానం ఉంది. ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చేసరికి ఏమైంది, ఈ చదువుకునేది వృధా అయితే ఉండదు. ఆయన 6వ రోజు 5వ తరగతి సర్టిఫికేట్ పెట్టి ఆడెక్కితే విజిలెన్స్ తోటి పట్టుకోను, ఇది కాదు. ఇట్లా 1,00,000 రకరకాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నింటినీ సమీక్ష చేసి నువ్వు ఎట్లయినా ఉద్యోగం వేయదలుచుకున్నావు, నీకేం నష్టం, ఇది వన్ టైం సానుభూతి మనం ఆలోచిద్దామని చెప్పినాం. ఇది చేద్దాం అనుకున్నాం. డిస్మిస్ కార్మికులకు కూడా
కానీ దురదృష్టం ఏంటంటే డిస్మిస్ కార్మికులను తీసుకోవాలంట. మరొక వైపు 40% యాబ్సెంట్. మేనేజ్మెంట్ ఏమంటది, సరే మీ మీ డిమాండ్ను గౌరవిస్తాం. మరి మళ్ళీ ఏంటిది 40%? ఎక్కడో ఉండాలి దేనికి? వీళ్ళు మేము ఇచ్చుకుంటూ పోతాం, వీళ్ళు చేసుకుంటూ పోతాను. మరి దీనికి మీరు చేసేది ఏంటిది అని చెప్పి వాళ్ళు కూడా అడిగితే ఈ ఒక్కసారి అయితే ఇవ్వని చెప్పినాం. దానికి గతంలో 5 ఏళ్ళు 2 సంవత్సరాలు 100 మంది ఉండాలి సానుకూలంగా. వీటిని మెటీరియలైజ్ అయిందంటే ఒక 2-3 నెలల సర్కులర్ ద్వారా రావాలి. సర్కులర్ ద్వారా వచ్చినప్పుడు కార్మికులకు చేరువలు వస్తాయి. అందాక మిగతా సమస్యలు ఈ సమస్యలు జోడించుకొని ముఖ్యంగా ఏఐయూసీ ఇవన్నీ సమస్యల పరిష్కారానికి ఏకైక ఎన్నికలు జరిగి ఒకటే సంఘం గెలవచ్చు కాదు. కానీ ఈ యొక్క కొత్త బ్లాకులు ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ చేయాలంటే మాత్రం అన్ని సంఘాలను కలుపుకొని చేయాల్సి వస్తుంది. ఇప్పటికే గత గవర్నమెంట్ 33,000 కోట్ల రూపాయలు బాకీ పెట్టిపోయింది. ఈనాడు చూస్తే లెక్క ఫిబ్రవరికి 40,000 కోట్ల రూపాయలు అప్పయింది. రాయల్టీ పేర్ల మీద మేము ఇస్తూనే ఉన్నాం ట్యాక్స్, వాళ్ళు అప్పులు పెట్టుకుంటూ పోతూనే ఉన్నాం. తర్వాత ప్రైవేట్ కస్టమర్స్ బొగ్గు తీసుకునే ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు దూరమైంది. ఒకప్పుడు 50% మన జెన్కోకు పవర్ ప్లాంట్కి ఇచ్చేది, అంటే ఉద్దర బ్యాగ్ 50% నెట్ క్యాష్ ఇచ్చేది. దానివల్ల జీతాలు వెళ్ళేది, ఈ టెండర్లకు లేకపోతే ప్రైవేటు ఖర్చులు వీళ్ళకి ఇచ్చేది ఉండేది. ఈనాడు ఆ 50% ప్రైవేట్ కస్టమర్స్ మీ బొగ్గులో క్వాలిటీ లేదు, మీరు రేటు తక్కువ చేసి తప్ప కొనమని చెప్పి మొరైంది. ఈనాడు మేనేజ్మెంట్ కూడా గవర్నమెంట్ తో మాట్లాడతాము, ఎట్టి పరిస్థితుల్లో బొగ్గు రేటు దించక తప్పదు. అట్లయితేనే కోల్ మార్కెట్ ఉంటుంది. దానివల్ల సిగరెట్ లో ఒక ఇబ్బంది కూడా వస్తుంది. ఏంటంటే గత 25 సంవత్సరాల నుంచి లాభాలు తీసుకుంటాం, వచ్చే ఆర్థిక సంవత్సరం లాభం ఉంటారో లేదో కూడా తెలియదు.